ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. పండ్లిచ్చే చెట్టుకి రాళ్ళ దెబ్బలు. అయినా పెళ్ళి అన్నావు, వద్దురా అన్న. విన్నావా? లేదు. నీకు అస్సలు సెట్ కాని అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇప్పుడు దాని దగ్గర కుక్క దెబ్బలు తింటున్నావు. తానేమో హై లెవెల్, నువ్వేమో వేరే లెవెల్ అనుకొని పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయి 3 ముళ్ళు వేసేసావు. నీకే తెలియకుండా నువ్వు డ్రైనేజ్లో గాలి పెట్టేసావు. సర్లే కానీ ఫ్రెండ్స్ అందరం కలిసి పార్టీకి వెళ్తున్నావు, నువ్వు కూడా వచ్చాయి పబ్కి. తను కొట్టే పెయిన్స్ని భరించడానికి మందేసి మర్చిపోదులే కానీ. మొదట్లో ఏమో సింగిల్గా ఉన్నామని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని ఏడుస్తారు. ఆ తర్వాత మింగిల్ అయ్యాక అరే మావా మోసపోయాను రా అని చెప్పి ఫోన్లలో దొబ్బుతారు. వీళ్ళందరికీ కాదు కానీ ముందు మా నాన్నగారికి ఫోన్ చేయాలి. ఒకడు హై లెవెల్, ఇంకోటి వేరే లెవెల్ అయితే మావాడు మాత్రం అల్టిమేట్ లెవెల్. ఏం చేస్తున్నాడో రింగ్ అవుతుంది. వీడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? అరే మామా, ఈవినింగ్ పబ్లో పార్టీరా, పైకి వచ్చే. ఈవినింగ్ అసలు కుదరదు. ఏ ఎందుకు? సార్ ఎక్కడికి వెళ్తున్నారో? నా పిల్ల ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నా. నీ పిల్లనా? ఎవర్రా? నీకు ఎప్పుడో చెప్పిన తన గురించి, మా సీనియర్ అని. ఓహో, మీ అక్కనా? అక్కనా? అరే నీకు ఎన్నిసార్లు చెప్పాను రా తను నీకన్నా పెద్దదని, వినవరా నా మాట? ఆపరా, తను నాకన్నా పెద్ద అయితే ఏమవుతుంది? మన సచిన్ వాళ్ళ వైఫ్ 5 years పెద్దది, మహేష్ అన్న వాళ్ళ వైఫ్ 3 years పెద్దది. ఇంకా 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 ఆ తర్వాత ఎవరు? ఎవర్రా ఆ తర్వాత ఎవరు చెప్పు? మూడోది ఎవర్రా చెప్పు? తర్వాత నాదే, దుబాయ్. హలో, ఓరే చెప్తే వినరు కదా. ఏం సరే, సాయంత్రం నా దగ్గరికి వస్తాడు, అప్పుడు చెప్తా ఇటు సంగతి. నేను పక్కా చెప్తా తనకి. ఇవాళ ప్రపోజ్ చేసి ఆ థర్డ్ ప్లేస్ నేనే కొట్టేస్తా. వీడికంటే ఇంత కాన్ఫిడెన్స్ అనుకుంటున్నారా? నేను అందరి దేవుళ్ళని మొక్కుకున్నా, తను యాక్సెప్ట్ చేయాలని కాదు, కనీసం ఈరోజైనా నేను ప్రపోజ్ చేయాలని. అలా అని నేను పెరిగివానని అనుకోవద్దు, బేసిక్గా ధైర్యవంతుండే. కానీ అది తనని చూడనంత వరకు పోయింది. నాలో ఉన్న కొంచెం ధైర్యం కూడా పోయింది. ఇప్పుడే అయింది. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, ఒక నిమిషం ఆగు. హే తమ్మి, నువ్వా? తమ్మినా? నీకు ఇది ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా. కాలేజ్ ఫెస్ట్లో నువ్వు డాన్స్ చేసావు చూడు, వేరే లెవెల్ తమ్మి. వేరే లెవెల్ అని అక్కడికి ఆఫీస్ అయిపోగా ఎందుకు తమ్మి అనడం? ఇబ్బందిగా ఉంది. ఇబ్బందా? ఎందుకు? ప్రేమించిన అమ్మాయి మనల్ని తమ్మి అంటే ఇబ్బందిగా ఉండదా? ఎందుకంటే ఏం చెప్తాం? ఏంటి? అది వదిలే. సరేగా ఎందుకు ఇటు వెళ్తున్నావు? అదా, క్లాస్ అయిపోయింది, సో ఇంటికి వెళ్తున్నా. ఓహో, అవును, ఇంతకీ నువ్వు నన్ను ఎందుకు పిలిచావు? ఏం చేస్తున్నాడు? అది సారీ
ఇంతకీ ఏం రింగ్ టోన్ అది? ఈ రింగ్టోన్ పెట్టుకుంటే నేను అనుకున్న చదువుతాను మా ఫ్రెండ్ చెప్పాను అందుకే పెట్టుకున్నాను. ఓహో, ఏం విషయది? ఐ లవ్ యూ. అరే తమ్మి, నేను నీకన్నా 3 years పెద్దరా. నిన్నెవరు ముందు పుట్టమన్నది? హా? నువ్వు పెద్దదానివైనా సో ప్రిట్టి నువ్వు. అరే అరే ఆపురా. అక్క అని పిలుస్తున్నావు, అందంగా ఉన్నానని అంటున్నావు, మళ్ళీ నన్ను ఇష్టపడుతున్నా అంటున్నావు. ఇంతకీ ఏం చెప్దాం అనుకుంటున్నారా? సరే, నువ్వు నాకు అక్కలే నచ్చావు, కానీ నువ్వు నాకు నచ్చావా అక్క? మస్తు మాట్లాడుతున్నావు తమ్మి. మాట్లాడటమే కాదు, నువ్వు ఓకే చెప్తే నిన్ను కూడా మస్తు చూసుకుంటా. మస్తు చూసుకుంటావా? చెప్పు, ఎలా చూసుకుంటావు? సరే, సపోజ్ నువ్వు నీకంటే పెద్ద అతన్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు అనుకో. నీకు 60 వచ్చే వరకు అతనికి 60-64 వస్తాయి. అప్పుడు నిన్నెలా వాడు చూసుకుంటాడు? నువ్వే అతను చూసుకోవాలి. అదే నాలా చిన్నవాడిని, స్మార్ట్ గాని, ఇంటెలిజెంట్ని పెళ్లి చేసుకున్నాను అనుకో, ఆ వయసులో కూడా నేను బాగా చూసుకున్నావు. అబ్బా సూపర్ తమ్ముడు. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నా దగ్గర నుండి? నేను నీకు ఓకే చెప్పాలా ఇప్పుడు? ఓకే వద్దు, మీ పేరెంట్స్తో మాట్లాడి డేట్ ఫిక్స్ చేసి చెప్పు. అక్క, ఇప్పుడేంటి తమ్ముడు? పెళ్ళయ్యాక కూడా అక్క అని పిలవాలి. పెళ్ళయ్యాక అక్క అని పిలవడం అవసరం లేదు, అంతవరకు పిల్ల. సీనియర్, సురేష్ గారిని పిలిచేసాం, రమేష్ గారిని పిలిచేసాం, ఇంకెవరున్నారబ్బా? ఎవరు? హలో, ఏంటి పార్టీకి రావాలనుందా? కానీ బండ్లో పెట్రోల్ లేదా? వెనకటి నీలాంటోడే షార్ట్ ఫిల్మ్ తీసే మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి రెమ్యూనరేషన్ అడిగాడంట. ఊరే, అంత డబ్బులే ఉంటే మేము పెద్ద ఫిల్మే తీస్తాం కదరా. పార్టీకి వస్తారా లేకపోతే పో, పెట్టే ఫోన్.